వచ్చిన ప్రతిది కూడా ఒకసారి మాట్లాడుకుంటే చూడండి. ఒకసారి ఏం చెప్పామండి? ఇది ఒక స్మార్ట్ బోర్డ్ అండి. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించేది పవర్ పాయింట్. ఇంకా చెప్పండి, వీడియోస్. ఏంటి బోర్డు అందరికి కనబడుతుందా? అలాగే ఆడియోకి సంబంధించినవి 5 ఈ చిత్ర కార్డులు. అదేవిధంగా మనం ఫ్లాష్ కార్డ్స్ అంటాం. ఫ్లాష్ కార్డ్స్, పజిల్ బోర్డులు, పజిల్ బోర్డులు. దీంతో పాటు మన చార్ట్లు, కంప్యూటర్, మౌస్, కీబోర్డ్. ఇంకా చెప్పండి ఎవరికైనా ఏదైనా తెలుసుంటే. ల్యాప్టాప్, టీవీ. అదేవిధంగా ఈ దృష్టిలోపం వాళ్ళకి బ్రెయిలీ స్లేట్ అండ్ స్టైలస్. అదేవిధంగా సైన్ లాంగ్వేజ్ కి సంబంధించినవి. పదకొండు స్క్రీన్ రీడర్స్. ఎప్పుడైనా వీళ్ళు స్క్రీన్ రీడర్ ఎలా చదువుతారో చూసారు ఎప్పుడైనా? వెంకటేశ్వర గారు చూసారా మీరు ఎప్పుడైనా? స్క్రీన్ రీడర్ మీద టచ్ చేసి చదవరు. స్క్రీన్ రీడర్ మీద వాళ్ళు ఇప్పుడు జాస్ ఉంది కదా, జాస్ మీద వాళ్ళ కంప్యూటర్ ఆపోజిట్ గా అంటే జాస్ మీద మనం బటన్ ఒక్కసారి నొక్కితే ఆ స్క్రీన్ మీద వస్తున్న ప్రతిదీ కూడా మనకు చెప్పేస్తుంటది, ఆడియోగా వచ్చేస్తుంది. ఎవరికి? ఈ టోటల్ బ్లైండ్ వాళ్ళకి, అలాగే లో విజన్ వాళ్ళకి. ఇందులో బ్రెయిలీ పుస్తకాలు అయితే మేము చెప్తాము. అలాగే బ్రెయిలీ పుస్తకాలతో పాటు బ్రెయిలీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న బుక్స్ కూడా ఇస్తారు. అలాగే ఇప్పుడు ఆటిజం పిల్లల వాళ్ళకి ఏంటి మనం చూపిస్తాం? ఐడి పిల్లలకి ఏం చూపిస్తాం? ఎవరికి ఏదైనా ఐడియా ఉందా? ఇక్కడ ఐడి పిల్లలకి మోస్ట్లీ, అలాగే ఏహెచ్డి పిల్లలకి, అలాగే బాగా చెప్పారు. ఏవి ఆడియో విజువల్ అనేది దాని మీద అంటే అప్పట్లో నార్మల్ డిఎస్సిలో చాలా సార్లు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఆడియో విజువల్ అనేది. ఓకే, అదేవిధంగా దీంట్లో రీడింగ్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. అది మైండ్ మ్యాపింగ్. బుక్స్ ఉన్నాయి. అలాగే మైండ్ మ్యాపింగ్ రీడర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఏది అడిగినా ఇవన్నీ దేనికి చెందుతాయంటే యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ కి చెందుతాయి. సార్వత్రిక
అభ్యస రూపకల్పన అంటారు. దీన్నే నేర్పు రూపకల్పన అని కూడా అంటారు, లేదంటే నేర్పు నమూనా అని కూడా అంటారు. ఓకే, వనిత వేముల గారు అర్థమైందా? వచ్చారా? వనిత మేడం, ఓకే. కళ్యాణి రవి గారు అర్థమైందా? వాయిస్ వినబడుతుందా? ఓకే ఓకే. సో ఇందులో ఎక్కువగా వచ్చే బిట్లు లో మూడు అడుగుతాడు, అంటే ఒక క్వశ్చన్ ఎక్కువగా రిపీటెడ్ అవుతుందండి. యూడిఎల్ కున్న ప్రధాన సూత్రం ఏంటి అని అడుగుతాడు. నిన్న మనం చెప్పుకున్నాము, చెప్పండి ఎవరైనా. యూడిఎల్ కున్న ప్రధాన సూత్రం ఏంటి? రైట్. ఇంకా మీకు క్లియర్ కట్ గా నేను చెప్పాను, ఆర్ఈఈ 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 యూడిఎల్ కున్న, ఎందుకు డైరెక్ట్ గా అదే చెప్తున్నా అంటే నిన్న క్లాస్ లో చెప్పాం కాబట్టి, ప్రధాన సూత్రాలు 3. యూడిఎల్ కి సంబంధించిన ప్రధాన సూత్రాలు 3 అండి. ఆ 3లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ 3 ఏంటంటే ఆర్ఈఈ అంటే, ఆర్ అంటే రిప్రజెంటేషన్, ఈ అంటే ఎంగేజ్మెంట్, మరో ఈ అంటే ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది వ్యక్తిగా ఒక వ్యక్తి పాల్గొనడం, లేదా దీన్ని ప్రాతినిధ్యం అంటారు. దీన్ని ఏమంటారు? ప్రాతినిధ్యం. మరి ఈ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఒకే గన్సాట్లో చెప్పండి. లేదు, అలా కాదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే మీరు ఒక ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. యాక్చువల్ మీకు లేదు లేదు, దీంట్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ప్లే గ్రౌండ్ లో ఉన్నారు, లేదంటే ఒక కల్చర్ ప్రోగ్రామ్ ఉన్నారు. దాంట్లో ఎంగేజ్ అవ్వడం అంటే పాల్గొనడం. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాల్గొనడం అంటే, పాల్గొనడం అంటే ఆసక్తి ఉంటేనే పాల్గొంటారు, ఆసక్తి ఉంటేనే పాల్గొంటారండి. మరి అదే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? భావాన్ని వ్యక్తపరచడం, భావాన్ని వ్యక్తపరచడం. సో యూడిఎల్ అనేది ఒక 3 సూత్రాల మీద ఆధారపడి ఉంటుందండి. 1 రిప్రజెంటేషన్, 2 ఎంగేజ్మెంట్, 3 ఎక్స్ప్రెషన్. సో ఈ బిట్ చాలా సార్లు ఇచ్చాడు. యూడిఎల్ దేని మీదండి ఫస్ట్ అడిగితే అసలు యూడిఎల్ అంటే ఏంటనేది ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆ 4లో యూనివర్సిటీ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ అని మీరు రాయండి. లేదంటే వాడు కన్ఫర్మ్ ఇస్తే తెలుగులో ఇస్తే సార్వత్రిక అభ్యసన రూపకల్పన. దీది ఏ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది? 3 సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. 3 సూత్రాలు ఏంటంటే ఆర్ఈఈఈ. అయితే ఈ ఆర్ఈఈని మనం తెలుగులో ఏమనుకుంటామంటే ప్రాతినిధ్యము, పాల్గొనడం, భావ వ్యక్తీకరణం చేయడం. ఈ రిప్రజెంటేషన్ ఏంటి, ఎంగేజ్మెంట్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా ఒక్కొక్క దానికోసం తెలుసుకుందామండి. శ్రీదేవి పాలకొండ వచ్చారా? ఓకే. రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ప్రాతినిధ్యాన్ని వహించడం.
ఏంటి దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తాం? రాధా గారు ఏంటి ఎలా నిన్న చెప్పాం కదా. సూపర్. అంటే మీరు నిన్న ఉంటూ కూడా విన్నారనమాట. సూపర్ మేడం. సమాచారాన్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సమాచారాన్ని ఒక విధంగా కాకుండా రకరకాలుగా చెప్పడం, సమాచారాన్ని రకరకాలుగా అందజేయడాన్ని ఈ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, అంటే అది గురువు అవ్వచ్చు, లేదా ఒక తీసుకొని వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు అలా కూర్చున్నారు, అక్కడ కంప్యూటర్ తీసుకున్నారు, పవర్ పాయింట్ వేస్తున్నారు, ఆయనకి ఏమీ తెలియదు, ఆయనకు ఒకటే తెలుసు, స్క్రోల్ చేయడం తెలుసు, ఆ స్క్రోల్ ని ఆ పవర్ పాయింట్ లో నిలబెట్టడం తెలుసు, అది కూడా రిప్రజెంటేటివ్నెస్ కింద వస్తుంది. సో యూడిఎల్ అనేది నాట్ విత్ ద ఓన్లీ వన్ క్యాండిడేట్ హూ హ్యాస్ ద స్పెషల్ ఎడ్యుకేటర్, హూ హ్యాస్ ద టీచర్, అది ఎవరైనా అవ్వచ్చు అని అనుకోవద్దండి. అక్కడ యూడిఎల్ లో అక్కడ గురువుగా మనం చూసుకుంటే పవర్ పాయింట్ కూడా ఒక ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు ఇలా వేసి బోర్డు వేసి ఆయన మనకు వదిలేశాడు, ఇక్కడ పవర్ పాయింట్ అనేది జరుగుతుంది. ఆయన ఏం చేశాడు, యాజ్ ఏ మనకు చెప్పిన ఒక ప్రొఫెసర్, ఆ ప్రొఫెసర్ ఏం చేశాడు, తనకు చెప్పేసి ఇవి వేసేసి వెళ్ళిపో, ఒక్క టోటల్ బ్లైండ్ వాళ్ళకి తప్ప మిగతా అందరికి కూడా ఈ పవర్ పాయింట్ అనేది క్లియర్ గా మనకి అంటే వాళ్ళకి అర్థమైపోద్ది. సో మీకు ఇక్కడ ఏంటంటే సమాచారాన్ని ఎలా అంటే రకరకాలుగా, ఇట్స్ ఇన్ సో మెనీ టైప్స్ ఆఫ్ so many types of the methods and so many types of the teaching and so many types of అంటే ఏదైనా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ అసిస్టివ్ టెక్నాలజీ కానీ ఏదైనా మీరు సమాచారాన్ని విద్యార్థులకి అది కూడా సిడబ్ల్యూఎస్ పిల్లలకి అందజేయడం అనేది ఇక్కడ క్లియర్ కట్ గా ఒక రూపాన్ని చెప్తుంది. సెకండ్, మీరు ఇక్కడ దేని మీద ఆధారపడి ఉంది అంటే మనం చెప్పుకున్నాం వ్యాక్ట్. వ్యాక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అండ్ టాక్టైల్. ఓకే, ఇప్పుడు మీకు నార్మల్ గా ఎవరికి ఇప్పుడు ఆడియో వీళ్ళు ఉన్నారనుకోండి, హెచ్ఐ పిల్లలు ఉన్నారు, మిగతా అందరు పిల్లలు ఉన్నారు, విజువల్ పిల్లలు కాకుండా వీళ్ళకి విజువల్ గా క్లియర్ గా ఏటెట్ చూపించాలో మనం అన్ని చూపించగలం. అదే విధంగా ఆడిటర్ అంటే 100% ఇక్కడ బ్లైండ్నెస్ వాళ్ళకి ఆడిటర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగం. అలాగని మిగతా పిల్లలకు ఉపయోగం కాదంటే మిగతా పిల్లలకు కూడా ఉపయోగమే, కానీ హెచ్ఐ పిల్లలకి ఆడిటర్ అనేది చాలా తక్కువ. కానీ దీంట్లో ఇంకొకటి నేను మర్చిపోయాము, లిప్ సింక్ ఉంటది. లిప్ సింక్ వాళ్ళు పట్టేస్తారు, అర్థమైందా? ఎలాగా ఆడిటరీ వాళ్ళకి లిప్ సింక్ ఎలాగొస్తుంది అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వినబడుతుంటది. వాడు ఏం చేస్తాడు, ఇక్కడ ఒక అతను చెప్తున్నప్పుడు ఆయన యొక్క లిప్ ఇక్కడ సింక్ అవుతుంది. ఆయన ఆడిటరీ ప్లే చేస్తున్నాడు, విజువల్ గా కనబడుతున్నాడు, ఈ వినికిడి లోపం ఉన్న అతను చూస్తున్నాడు. కానీ అదే మూమెంట్ లో ఆయన చెప్పే ఈ ఓరల్ అంటే దాంట్లో ఈ లిప్ రీడింగ్ చేసేస్తాడు. లిప్ రీడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి అంటే చెప్పుకోవాలి, ఇక్కడ ఓరల్లో లిప్ రీడింగ్ ఎవరవని వినికిడి లోపం ఉన్న వాళ్ళు చేయగలరు. కానీ మిగతా అందరు కూడా ఈ ఆడిటర్ని అంటే ఇక్కడ టోటల్ బ్లైండ్నెస్ వాళ్ళు కానీ, వెరీ లో విజన్ వాళ్ళు కానీ, మిగతా కేటగిరీ వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆడియోని వినగలరు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ లిప్ రీడింగ్ అనేది మాత్రం ఇక్కడ ఎవరికి ఫుల్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి లిప్ రీడింగ్ అనేది క్లియర్ కట్, ఎందుకంటే కనబడుతుంటాడు, లిప్ రీడింగ్ అనేది చూడగలరు. కానీ ఇక్కడ ఈ మనిషి కనిపించకుండా ఒక ఆడియోని ప్లే చేస్తే 100% అతనికి వినిపించదు, 100% అతనికి వినిపించదు. కానీ వినిపించకపోయినా వాళ్ళకి ఒకవేళ ఇదే దీన్ని స్మార్ట్ బోర్డులో అతను చెప్తున్న మాటలను కానీ క్లియర్ గా పెడితే వాళ్ళకి కనిపించి లిప్ మూమెంట్ ని ఆ లిప్ రీడింగ్ మాత్రం చేయగలరు.
ఓకే అండి. ఇక కైనెస్థెటిక్ కోసం మీకు తెలిసిందే, నిన్న క్లియర్ గా చెప్పాను కైనెస్థెటిక్ అంటే ఎలా ఉంటది ఏంటనేది. ఇప్పుడు టాక్టైల్ కోసం కూడా మాట్లాడుకున్నాం. టాక్టైల్ లో ఇక్కడ ఎక్కువ మంది అంటే ఇక్కడ మనం దృష్టిలోపంకి వెళ్ళేటప్పుడు క్లియర్ గా చెప్తాము, కానీ ఇప్పుడు మనం దానికోసం ఇంకా క్లియర్ గా మనం తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ దేంట్లో వస్తుంది, ఈ బ్రెయిలీ వాళ్ళు ఉన్నారు అని అంటాం మనం. ఈ బ్రెయిలీ అనే పదం అనకుండా దృష్టిలోపం వాళ్ళు ఉన్నారు లేదా విజువల్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఉన్నారు అని చెప్పండి. ఈ దృష్టిలోపం విజువల్ ఎంపవర్మెంట్ వాళ్ళకి టాక్టైల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక డబ్ లైన్ తీసుకున్నాం అనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ స్టోరీ మీకు బ్లాక్ అన్న సినిమా చెప్పాను. దాంట్లో రాణి ముఖర్జీ తన పాత్రకి ఏమేంటంటే పూర్తిగా టాక్టైల్. టాక్టైల్ అంటే ఏంటి, టచ్ చేస్తుంది. తను చదివిన ఒక యూనివర్సిటీలో తను గోల్డ్ మెడల్ వస్తుంది. ఎలాగ ఈ డబ్ లైన్ అంటే, టాక్టైల్ అంటే ఇప్పుడు మీకు భారతదేశ పటం చూపించాను. ఈ భారతదేశ పటానికి మనమైతే క్లియర్ కనబడుతుంది, చెప్పగలం. అదే ఒక డబ్ లైన్ ఎలా చెప్పగలరు, చెప్పలేడు. దాన్ని మనం ఎంబోజ్డ్ కింద చూడాలి. ఎంబోజ్డ్ అంటే ఏంటి, నేచురల్ అంటే ఏంటి, నిన్న ఒక యాపిల్ తో మనం క్లియర్ కట్ గా చెప్పుకున్నాం. యాపిల్ ఎలా ఉంటది నేచురల్ గా, అదే దానికి యాపిల్ ఇలా ఉంటది అని చెప్పేసి ఒక ఫ్లాష్ కార్డ్ మీద ఒక ఎంబోజ్డ్ తగ్గట్టు ఏటుందో మనం అది చూపించాము. ఓకే, అలాగే నిన్న కళ్యాణ్ రావు గారు ఒక మంచి క్వశ్చన్ కూడా వేశారు. ఓకే, మరి ఇప్పుడు దీన్ని తీసుకున్న దాన్ని దేంట్లో తీసుకుంటాము అని అనుకుంటే, ఈ చార్ట్లు ఇవన్నీ కామన్గా వస్తాయండి. చార్ట్లు, పజిల్ బోర్డ్స్, గుర్తుపెట్టుకోండి, పజిల్ బోర్డ్స్ అన్ని, స్మార్ట్ బోర్డ్స్, ఇందాక మనం చెప్పుకున్న ప్రతిదీ కూడా దీంట్లో వస్తుంది. సో చార్ట్లు, పజిల్ బోర్డులు, ఎవ్రీథింగ్ ఇవన్నీ దీంట్లో వస్తాయి. అదేవిధంగా 4 ఇవన్నీ తీసుకున్న పద్ధతి అంతా తీసుకొచ్చి ఎక్కడ వాడు ఉపయోగిస్తున్నాడు, ప్రయోగ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్. ఇక్కడ చెప్పండి, ప్రయోగ పద్ధతిలో ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రయోగ పద్ధతిలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయోగ పద్ధతిలో 2 ఉంటాయండి. ఒకటి లెక్చర్ మెథడ్ ఉంటుంది, 2 డెమాన్స్ట్రేట్ మెథడ్ ఉంటుంది. 2 కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే అంటే యూడిఎల్ కి 3 పద్ధతులు చాలా ఇంపార్టెంట్ అని అంటారు. దీన్నే ఎక్స్పెరిమెంటల్ అనొచ్చు లేదా ప్రాక్టికల్ మెథడ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఐ పిల్లల్ని మనం తీసుకుందాం. విఐ పిల్లల్లో ఈ 3 ఎంత ఇంపార్టెంట్, ఎవరైనా చెప్పగలరా? సర్లీ మేడం. మేడం ఇప్పుడు ఈ 3 పద్ధతులు నేను చెప్పాను, యూడిఎల్ కి హార్ట్ లాంటివి. ఏంటి, లెక్చర్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ దీన్ని మనం ప్రాక్టికల్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఈ 3 పద్ధతులు యూడిఎల్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యేవి? ఫర్ ఎగ్జాంపుల్ విఐని తీసుకుంటే మీరు ఏ విధంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అది కాదు మేడం. That is the seating arrangement. Well, I'm asking the question for you that the 3 methods, the one is the experimental method, that one we have to call it is practical method, and the lecture method and demonstrate method. These methods are very important for the UDL, universal design of learning. For them, if you are compete with the visual impairment students, how would you like to go and explain? How would you like to go and explain for visual impairment students? మెండి వెంకట్, ఎలా చెప్తావు వెంకట్? అదే ఎలా
ఏంటి ఆయనకు ఒకసారి ఓకే 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 వెంకటేశ్వర గారు ఆయనకు ఒకసారి ఏమంటారు ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. చాలా ఎక్సలెంట్, బాగా చెప్పారు. అసలు ఒకే సాట్లో చెప్పారు ఆయన. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాళ్ళకి లెక్చర్ మెథడ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి వినబడుతుంది. తర్వాత డెమాన్స్ట్రేషన్ మెథడ్ చెప్పాలి. ఈ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ని నేను నిన్న కళ్యాణ్ రావు గారు అడిగేటప్పుడు చెప్పాను. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనగానే వాళ్ళ దృష్టిలో ఎంబోజ్డ్ టచ్. ప్రాక్టికల్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు చెప్పుకొని వెళ్తున్నారు, దాన్ని మీరు ప్రాక్టికల్ గా రిటర్న్ గా రాయండి అని చెప్తే వాడు ఏం చేస్తాడు, బ్రెయిలీలో రాస్తాడు. బ్రెయిలీ అనేది వన్ ఆఫ్ ద ప్రాక్టికల్. మీకు అర్థమైందా వనిత గారు? ఇక్కడ విజువల్ ఇంపైర్మెంట్ వాడు ప్రాక్టికల్ ఎక్కడ చేస్తున్నాడు అంటే, మనం చెప్పే లెసన్ ని వాడు బ్రెయిలీ సీట్ లో కొడుతున్నాడు. ఈ 6 చుక్కల్లో వాడు కొడుతున్నాడు. బ్రెయిలీ సీట్ లో కొట్టడం అంటే స్టైలస్ తో ఉపయోగించి బ్రెయిలీని కొట్టి మళ్ళీ తిరగేసి దాన్ని లెఫ్ట్ తో చదువుతాడు. చదువు అంటే మనం లెఫ్ట్ తో కొడతాడు, మళ్ళీ తిరగేస్తే రైట్ తో చదువుతాడు. సో ఇది ప్రాక్టికల్ మెథడ్. కానీ అదే అతన్ని మనం ఏదో ఒక టాపిక్ మీద చెప్పేటప్పుడు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేయడానికి మళ్ళీ మనం ఏం ఉపయోగించాలి, అతనికి ఎంబోజ్డ్ సీట్సే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఒక సైన్స్ లో హ్యూమన్ బాడీని చెప్తున్నారు అనుకోండి, వాడికి హ్యూమన్ బాడీ అంటే ఎలా తెలుస్తుంది, ఈజ్ వన్ ఆఫ్ ద బ్లైండ్నెస్. సో మనం వాళ్ళకి యూడిఎల్ ఇవ్వాలి, యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ ఇవ్వాలి. సార్వత్రిక అభ్యసన రూపకల్పన అనేది ఎలా జరుపుతాం అంటే 3 మెథడ్స్ లో జరుపుతాం. 3 మెథడ్స్ కూడా యూడిఎల్ కి వెరీ ఇంపార్టెంట్. ఒకటి లెక్చర్ మెథడ్ అంటే ఏంటి, లెక్చర్ మెథడ్ అంటే లెక్చర్ గా మనం ఏంటి చెప్పాలనుకున్నా చెప్పేస్తాం. అది చెప్పేటప్పుడు అతను పూర్తిగా ప్రాక్టికల్ గా దాన్ని ఒక స్టైలిస్ విత్ బ్రెయిలీ స్లేట్ తో కానీ తను అన్వయించుకున్నాడు అనుకోండి, రాసుకున్నాడు అనుకోండి. సో అది ఒకటి. లేదు ప్రాక్టికల్ గా ఏం చేస్తాడు, ఇదే చెప్పిన పాఠాన్ని బ్రెయిలీలో కొట్టి ఉందనుకోండి పుస్తకం, ఆ బ్రెయిలీలో చదవడం కూడా నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్. కానీ మనం మాత్రం వినేటప్పుడు ఒక ఏమంటారు, ఒక హెచ్ఐ పిల్లలు, ఒక ఐడి పిల్లలు చెప్పే వాళ్ళు వినేటప్పుడు అలా కూర్చుంటాం, లెక్చర్ని వింటాం. కానీ ఆ లెక్చర్ని మనం ఒకవేళ మన బుక్ ఉంటే బుక్ లో చూస్తాం. కానీ ఇక్కడ ఈ బ్రెయిలీలో ఉన్న విజువల్ ఇంపైర్మెంట్ లో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే పక్కాగా బ్రెయిలీలో టచ్ చేస్తూ వెళ్తాడు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దేర్ స్టడీ, అది వాళ్ళ చదువు. కానీ అక్కడ వాళ్ళు ఒక ప్రాక్టికల్ గా ఒక రూపాన్ని చూసేస్తున్నారు. ఇది ఒక ఆప్షన్. డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, హ్యూమన్ బాడీలో మనం చూస్తున్నాం ప్రతిపడ, ఇది కాలేము, ఇది స్ప్లీను, ఇది ఇంటెస్టైన్ లో ఈ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇవన్నీ మనం క్లియర్ గా చూస్తున్నాం. బ్రెయిలీ వాడికి కనిపించదు కాబట్టి యూడిఎల్ లో వాడి ఉపయోగం ఏంటంటే డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఆ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఏంటంటే ఎంబోజ్డ్ సీట్స్ అనేది ఉపయోగం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది ప్రయోగ పద్ధతి. ఈ ప్రయోగ పద్ధతి తర్వాత వాళ్ళు క్లియర్ గా మనం ఇక్కడ నిన్న ఆవిడ చెప్పేటప్పుడు పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని కల్పించాలి.